హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలని గుర్తుపెట్టుకోండి. అందలం ఎక్కించమని ఏ భార్య కూడా కోరుకోదు. అలాగే అందరిలో చులకన చెయ్యొద్దు అని మాత్రమే తను ఎప్పుడూ కూడా కోరుకుంటూ ఉంటుంది. నిజమే కదండి? అలాగే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. మన వల్ల ఒకరు బాధపడితే ఖచ్చితంగా ఇక అదే పాపం మనం ఒకరి సంతోషానికి కారణమైతే అదే పుణ్యం. నిజమే కదా? ఇంతకు మించిన వేరే కారణాలు మరొకటి ఉండవు. విలువైంది ఎప్పుడూ కూడా ఖచ్చితంగా ఆ విలువ తెలియని వారికే దొరుకుతూ ఉంటుంది. అది వస్తువైనా, బంధమైనా, విలువైనా, మరి ఏదైనా కూడా గుర్తుపెట్టుకోండి. అలాగే స్నేహం అంటే సంతోషంగా ఉన్నప్పుడు కలిసి ఉండేది కాదు. ఇక బాధల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు నేనున్నాను అంటూ తోడుగా నిలిచేదే నిజమైన స్నేహం. గుర్తుపెట్టుకోండి. అలాగే నటిస్తున్నారని ఒక్కసారి తెలిసాక తరువాత ఎంత నిజాయితీగా ఉన్నా కూడా ఇక కోల్పోయిన నమ్మకాన్ని మాత్రం ఖచ్చితంగా తిరిగి ఎప్పటికీ కూడా పొందలేవు. నిజమే కదండి? నా మాట విని ఆలోచించడం మానేయండి. భయాన్ని తీసి పక్కన పెట్టేయండి. మీరు ఎన్నటికీ ఒక మాట మరువకండి. మీకు ఇది స్వయమా, ఆ భగవంతుడు ఇచ్చిన వరం అని. తద్వారా మీరు మీ కర్తవ్యాన్ని ఆలోచించుకోగలుగుతారు. భయపడకండి. మీరు ఈ వర్తమానంలో చేసే పనుల కారణంగా మీ వర్తమానం మాత్రమే కాదు, మీ భవిష్యత్తు కూడా భవ్యంగా మారుతుంది. దాని మీద దృష్టిని కేంద్రీకరించండి. అంతా శుభమే జరుగుతుంది. అలాగే విశ్వాసంతో ఉండండి. నువ్వెంత బలవంతుడివై అయినా కూడా, నువ్వెంత సమర్థుడివైనా కూడా సమయం నీది కానప్పుడు సమయంగా ఉండు. సమయం గొప్పది. ఇక సరైన సమయంలో అది సరైన సమాధానం ఇక తప్పకుండా చెప్పి తీరుతుంది. నిజమే కదండి? గుర్తుంచుకోండి. ఇక నీ బలాన్ని నువ్వే గుర్తించినంత వరకు ప్రతి బలహీనత కూడా నీ గమ్యానికి అడ్డుపడుతూనే ఉంటుంది. అలాగే నీ ముందు నటించే వాళ్ళు ఉంటారు. అలాగే వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఉంటారు. ఈ సమాజం ఎప్పుడూ కూడా నీకు నచ్చినట్టుగా ఉండదు. అలాగే సమాజం ఎలా ఉన్నా సరే నువ్వు దానితో సావాసం చెయ్యాల్సిందే. నిజమే కదా? ఈ ప్రపంచంలో బతకాలి అంటే తప్పదు, మరి జాగ్రత్తగా ఉండాలి. అలాగే నువ్వేమీ చరిత్రలో నిలిచిపోయేంత యుద్ధాలు చెయ్యనక్కర్లేదు. అలాగే నీ బాధలు సమసిపోయేంత పోరాటాలు చేస్తే చాలు. అర్థమైంది కదా? అలాగే ఒక్క విషయం, అపార్థాలను అంత సులువుగా తీసుకోవద్దు. ఎందుకు అంటే ఇక అవి అనుబంధాలకు అడ్డుగోడలు కాగలవు. గుర్తుపెట్టుకోండి. ఇక అనే లోకం అంటూనే ఉంటుంది ఎన్నైనా. కానీ మనం ఆగిపోతామా? దృఢంగా ముందుకు సాగిపోతాం. కానీ వెనుక మాట్లాడే వాళ్ళని ఆ వెనుకే ఉండనివ్వు. నువ్వు మాత్రం ముందుకు వెళ్తూనే ఉండు. ఎవ్వరికి అందనంత ఎత్తుగా ధైర్యంగా ఉండండి. ఆవేశం అనర్థానికి దారి తీస్తే ఆలోచన ఇక అవకాశానికి దారి చూపుతుంది. గుర్తుంచుకోండి. ఆలోచించి చూడు, నీకే అర్థమవుతుంది. అలాగే వాడిని ఎలాగైనా అణగతొక్కాలి, వాడు స్థలాలు కొంటున్నాడు, ఇక పొలాలు కొంటున్నాడు అంటూ భార్యకి నగలు నట్రా చేయిస్తున్నాడు, మా ముందర పెరిగి ఇప్పుడు మాకంటే కూడా ఎక్కువగా పై స్థాయికి పోయి మాకంటే ఎక్కువగా అందనంత ఎత్తుకు ఎదిగిపోతున్నాడు, వీడిని ఎలాగైనా క్రిందికి తొక్కెయ్యాలి అని ఎంతోమంది మనుషులు ఇక నిన్ను తొక్కాలని చూస్తే అలా నువ్వు మాత్రం ఏం కంగారు పడవద్దు. ఏ భయమూ పెట్టుకోవద్దు.
వాళ్ళని ఆ భగవంతుడు తొక్కేస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఇక ఒత్తిడి లేని ఉద్యోగం ఎక్కడా లేదు. నష్టం లేని, అలాగే కష్టం లేని వ్యవసాయం అనేది ఎక్కడా లేదు. బాధలు లేని సంసారము లేదు. సమస్యలు లేని మనిషి ఇక ఈ లోకంలోనే లేడు. ఇవన్నీ సాధిస్తేనే జీవితం అవుతుంది. నిజమే కదండి. అడవిలో తిరిగే పులిని నమ్మొచ్చు, నీటిలో ఈదే ముసలిని నమ్మొచ్చు. కానీ అస్తమానం నటిస్తూ నమ్మించాలని చూసేవాళ్ల నీడని కూడా నువ్వు అస్సలు నమ్మకూడదు. ఇక మనిషి యొక్క జీవితమంతా కూడా డబ్బుతో, డబ్బు చేత, డబ్బు కొరకు నడుస్తుంది. నిజమే కదా. తన జీవితంలో ఈ సత్యాన్ని సరిగ్గా అర్థం చేసుకున్నవాడే జ్ఞాని అవుతాడు. అర్థం చేసుకోలేనివాడు అజ్ఞాని అవుతాడు. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అన్నది ఎంత నిజమో, డబ్బు లేకపోతే మనిషి బ్రతకలేడు అన్నది కూడా అంతే నిజం కదా. అలాగే డబ్బు స్త్రీ లాంటిది. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే వాళ్ళనే ఇష్టపడుతుంది. అంతేకాని అడ్డదారిలో దగ్గర అవ్వాలని చూస్తే అసహ్యించుకుంటుంది. ఎవరైనా నాకు డబ్బు మీద ఆసక్తి లేదు అని అన్నాడు అంటే వాడికి డబ్బును సంపాదించడం అస్సలు చేత కాదు అని ఒప్పుకుంటున్నాడు అని అర్థం. గుర్తుంచుకోండి. ఒక స్త్రీ ఎంత అందగత్తె అయినా తన జీవితంలో భరించలేని బాధ కలిగించేటువంటి విషయం ఏదైనా ఉంది అంటే అది తన భర్త. తనకు సవతిని తీసుకురావడమే అంతకన్నా బాధ ఆ స్త్రీ జీవితంలో ఇంకొకటి ఏది ఉండదు. కానీ ప్రతి మగవాడికి వాడి భార్య వెండపళ్ళెం లాంటిది. అందులో పచ్చడి మెతుకులు తిన్నా కూడా శుభ్రంగా కడిగి అలాగే భద్రంగా దాచుకుంటాడు. ఇక బయట స్త్రీ విస్తరాకు లాంటిది. అందులో పరమాన్నాలు తిన్నా కూడా చెత్తబట్టల్లోనే పడేస్తారు. గుర్తుపెట్టుకోండి. అలాగే జీవితంలో కొన్ని మాసిపోవాలి అంటే, మానిపోవాలి అంటే కొన్ని మరిచిపోక తప్పదు. నీ నమ్మకం బలమైనదప్పుడే ఇక నీ గమ్యం కూడా విలువైనది అవుతుంది. గుర్తుపెట్టుకోండి. అలాగే నీ ఆట నువ్వు ఆడు. నీ వెంట తప్పక ఉంటాడు ఆ పైనవాడు. ఆ భగవంతుడు ఎప్పుడు నీతోనే ఉంటాడు. విశ్వాసాన్ని ఎప్పుడూ కూడా కోల్పోకూడదు. గుర్తుంచుకోండి. సో చూశారు కదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా స్టార్టింగ్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అలా చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను, ఏ మంచి సూక్తులను మనకి చెప్పబోతున్నారు అన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.